హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఇండియాకి వెళ్ళి కోవిడ్కి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ నెల జీతం అయితే వచ్చేసింది అనమాట. చాలామంది అడుగుతున్న క్వశ్చనే, 2 months బ్యాక్ చేశాను నేను నా శాలరీ గురించి వీడియో, ఎంత వస్తుందో నాకు శాలరీ అని చెప్పేసి. 2 months బ్యాక్ నేను ఇండియాకి వెళ్ళక ముందు నాకు మా సార్కి డిస్కషన్ జరిగి శాలరీ అయితే కొద్దిగా పెంచాడు అప్పుడు. కానీ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా పెంచుతానని చెప్పాడు. ఎంత జీతం పెంచాడు, ఎంత జీతం పెంచుతానని చెప్పాడు. సో వచ్చిన తర్వాత అది ఇచ్చాడా లేదా, ఇస్తాడా లేదా అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ చూపిస్తా. అంతకన్నా ముందు మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను కోవిడ్కి 2021లో వచ్చా. అప్పటికి ఇప్పటికీ నాకు శాలరీ చాలా పెరిగింది. ఈ మాదిరి ఎవరికి పెంచరు, నాకు తెలిసి 90% పెంచరు. సో 2 yearsకి ఒకసారి అయితే ఇంక్రీజ్ చేస్తారు. అది కూడా కొంతమందికి మాత్రమే, అందరికీ ఇంక్రీజ్ చేస్తారని నేను చెప్పను. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నేను వస్తానా రానా అనే ఆ ధీమాలు ఉండిపోయాడు. కోవిడ్లో ఎంతోమంది డ్రైవర్లుగా వర్క్ చేస్తున్నారు అండ్ ఇంట్లో పని మనుషులుగా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమందికి శాలరీలు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, కొంతమందికి ఇంక్రీజ్ కావు. నేను కోవిడ్కి వచ్చి 4 సంవత్సరాలు అయింది. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నాకన్నా ముందున్న వాళ్ళకి ఇంకా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు కూడా. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నాకన్నా ఎక్కువ శాలరీలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీరు చేసే పని, మీ ఇంట్లో మీ బాబా, మీ సారు వాళ్ళు, మీ మేడం వాళ్ళు, మీ ఇంట్లో ఉండే పిల్లలు, కోవిడ్ పిల్లలు, వాళ్ళ సిచ్యువేషన్స్కి వాళ్ళకి సంబంధించి మిమ్మల్ని ఎలా చూసుకుంటారు ఏంటని చెప్పేసి మనం క్లారిటీ చెప్పలేము. నేను వీడియోస్లో చూపిస్తుంది కూడా అదే. మంచి చెడు రెండూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఎలా ఉన్నా చేసుకోవాలి, దేనికైనా అడ్జస్ట్ అయిపోవాలని చెప్పేసి చెప్తున్నా. నేను ఇప్పుడు కాదు, ఎప్పటికీ అదే మాట చెప్తా. ఎవరి దగ్గర అదే మాట చెప్తా. మా సార్కు కూడా తెలుసు మంచి ఏంటి చెడేంటి, కోవిడ్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా. చాలామంది కొంచెం ర్యాష్గా ఉండేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. సో వెళ్ళిన కాడికి వచ్చిన కాడికి నీతో నువ్వు జాగ్రత్తగా వెళ్ళేసిరా అని చెప్పేసి మా సారే నాకు ఎన్నోసార్లు చెప్పాడు. అందరూ మంచి వాళ్ళు ఉంటారు శివ, జాగ్రత్త అని చెప్పేసి. సో నేను అదే చెప్తున్నా, మంచి చెడు రెండూ ఉంటాయి. మానవత్వం అనేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనిషిని బాగానే చూసుకుంటారు. ఇప్పుడు మా సార్ లెక్క ఆయనకి మంచిగా తెలుసు, వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచో 13 సంవత్సరాల నుంచో పనిచేస్తున్నారు. నేను వచ్చి 4 years అయింది. 4 years నుంచి మంచిగా పని చేసుకుంటున్నా. కానీ నా సిచ్యువేషన్ ఏంటంటే, నేను జీతం పెంచమని అడుగుతా. నాకు ఒక ఇల్లు కాదు 2 ఇళ్ళల్లో పని చేపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లోకి డ్రైవర్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి నాకు కొద్దిగా పని అయితే తగ్గుతుంది అనుకున్నా. కానీ కొత్త ఇంట్లోకి వచ్చాము మేము. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఆ పని కూడా చూపిస్తా. నేను డ్రైవింగ్ చేయాల్సిన ఇల్లు వచ్చేసి ఇప్పుడు పెద్ద ఇల్లు, కొత్త ఇంట్లోకి వచ్చాం కదా మేము. ఈ కొత్త ఇంటికి సంబంధించిన బాబా వాళ్ళ పెద్ద కూతురు డ్రైవర్ని నేను. సో అక్కడ శాలరీ ఇస్తారు, అక్కడ రేషన్ డ్యూటీలు, అక్కడ జిమ్యా డ్యూటీలు అండ్ అక్కడ స్కూల్ డ్యూటీలు నాకు ఇంపార్టెంట్ అయినట్టు. ముఖ్యంగా నేను వెళ్ళాల్సిన డ్యూటీలు వచ్చేసి అక్కడ అనమాట. ఆఫీస్ డ్యూటీలు అంట, స్కూల్ డ్యూటీలు అంట, రేషన్ డ్యూటీలు అంట, వగేరా వగేరా మొత్తం వాళ్ళు చెప్తారు. వాళ్ళ పనులు చేసి వాళ్ళ దగ్గర శాలరీ అయితే తీసుకుంటాను నేను. కానీ నాకు రూమ్ వచ్చేసి వాళ్ళు బాడిగింట్లో ఉండటం వల్ల నాకు అక్కడ రూమ్ లేదనమాట. అలా కొత్త ఇంట్లో రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇన్ని రోజులు డ్రైవర్ లేడు. ఒకప్పుడు కూడా నేను వీళ్ళు బాడిగింట్లో ఉండి కొత్త ఇల్లు కట్టిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నా. సో నాకు అక్కడ ఫుడ్ పెట్టి పని అయితే చేయించుకుంటూ ఉన్నారు. సో జీతం అయితే వాళ్ళు ఇస్తారనమాట. 4 సంవత్సరాల నుంచి నాకు భోజనం అనేది వీళ్ళే పెడుతున్నారు, మధ్యాహ్నం కానీ నైట్ కానీ. సో భోజనం పెడుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర స్కూల్ డ్యూటీలు, వీళ్ళ దగ్గర ఆఫీస్ డ్యూటీలు, ఏదైనా హాస్పిటల్ డ్యూటీలు, రేషన్ డ్యూటీలు, జిమ్యా డ్యూటీలు, ఏం కావాలన్నా నేనే చూసుకునేవాడిని. ఒక ఇంట్లో నా దగ్గర పని చేయించుకుంటా జీతం అయితే ఇస్తున్నారు. రెండో ఇంట్లో వచ్చేసి నాకు ప్రతిరోజు అన్నం పెడతా పని చేయించుకుంటున్నారు. సరే మనం అన్నం తింటున్నాం కదా, మనం అన్నం తిన్న దానికి ఆ విశ్వాసంగా పని చేయాలనేసి నేనైతే ఓకే, వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ వచ్చిన. 4 సంవత్సరాలు గడిచిపోయింది. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్త డ్రైవర్ వస్తాడు, అతను వచ్చాడంటే మనకు పని తగ్గుతుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నా. ఇద్దరం ఒకే రూమ్లో ఉంటా, ఇద్దరం ఒకే రూమ్ షేర్ చేసుకుంటూ ఇద్దరికి ఒకే ఇంట్లో ఫుడ్ పెడతా ఉంటే వాళ్ళు పని చెప్పకుండా ఎలా ఉంటారు? నేను ఊహించలా. ఫస్ట్ పని డివైడ్ చేశారనమాట. ఏదన్నా క్లీనింగు, ఇది నీవు ఇక్కడి వరకు నువ్వు చేయాలి, ఇక్కడ వరకు ఆ డ్రైవర్ చేస్తాడు, ఇన్ని కార్లు నువ్వు గడగాలి, ఇన్ని కార్లు అతను గడుగుతాడు, ఈ పార్కింగ్ నువ్వు క్లీన్ చేయాలి, ఆ పార్కింగ్ అతను క్లీన్ చేస్తాడని చెప్పేసి క్లారిటీగా మాకు పని అయితే డివైడ్ చేశారు. ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, ఈ స్టెప్స్, ఇక్కడ కనిపించే ఈ గ్రౌండు అండ్ అక్కడ కనిపించే స్విమ్మింగ్ పూలు, ఇదంతా నేను క్లీన్ చేయాలి. బయట పక్క పార్కింగ్ ఉంది, ఆ బయట పక్క పార్కింగ్ కూడా నేను క్లీన్ చేయాలి. నాకైతే శాలరీ అయితే ఎక్స్ట్రా ఏమి ఎవరు, వీళ్ళు ఊరికే అన్నం పెడతారు అంతే. లోపల ఉందన్నమాట పార్కింగ్ ఒకటి, ఆ పార్కింగ్ అతను క్లీన్ చేసుకోవాలంట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పార్కింగ్, మొత్తం ఈ నల్ల టైర్లుగా ఉండేది ఇదంతా అతను క్లీన్ చేసుకోవాలన్నమాట. కార్లు కడిగినప్పుడల్లా ఈ పార్కింగ్ మొత్తం నేనైతే చేయనని చెప్పను, ఎందుకంటే నాకు జీతం ఇస్తుంది వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర నేను పని చేస్తానని మాత్రం నేను చెప్పను. నాకు అది అలవాట్లేదు. ఎంత పని చెప్పినా చేస్తా. నాకు జీతం కావాలంటే ఇట్లా నాకు కావాలి, నాకు ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పేసి అడుగుతా. జీతం కాడ మొహమాట పడను, అన్నం తినే కాడ మొహమాట పడను,
నాకు ఫుడ్ పెట్టకపోయినా ఫుడ్ కావాలని చెప్పేసి అడుగుతా, పెడతారు. ఫుడ్ మాత్రం ఇబ్బంది పెట్టరు. సో శాలరీ కార్డు నాకు టైం టు టైం శాలరీ ఇచ్చేస్తారు. నేను వచ్చి 20 డేస్ 23 డేస్ అవుతుందంటే దాదాపు 25 డేస్ అవుతుంది. 23వ తేదీ పైన అండ్ 28, 29వ తేదీలోపు ఒక 5 రోజులు అటు ఇటు శాలరీ అయితే ఖచ్చితంగా పడిపోతుంది. ఇంట్లో పనిచేసే అక్కళ్ళు మన తెలుగు వాళ్ళే, ఎంత డ్యూటీ అన్నా చేసుకోరని నాకు అన్నం కావాలక్క అని చెప్పేసి అడగగానే ఏముంటే అది పెట్టి చేస్తారు. తినేస్తాను నేను కూడా. ఇది నిన్న చేసిందా మొన్న చేసిందా 2 రోజుల ముందు చేసింది పెట్టేస్తున్నారు అనేసి ఫీలింగ్స్ అయితే చూపిను. పెట్టించిన అన్నం చల్లగా ఉంది అనుకో వేడి చేసుకుని తినేస్తా. సో అలా అడ్జస్ట్ అయిపోతాను అనమాట. నేను ఎన్నో వీడియోస్లో చెప్తున్నా, నేను ఇంకా మీద చేసే వీడియోస్లో కూడా చెప్తా, ప్రతిదానికి మనం అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. వాళ్ళు ఏం పని చెప్పినా కూడా వాళ్ళ పైకి తిరుక్కోకూడదు. నేను ఇప్పుడు మెట్లు అడగను, నాకేం సంబంధం, మీ ఇంట్లో డ్రైవర్ ఉన్నాడు కదా వాడికి అడగమని చెప్పండి, నేను అడగను. నేను ఇదంతా ఎందుకు అడుగుతాను, నాకేం సంబంధం, నేను కార్లు ఎందుకు అడుగుతాను, నాకేం సంబంధం. శాలరీ ఇచ్చే అతని దగ్గర నేను అంత పని చేస్తున్నాను కదా, నాకు ఇంత శాలరీ ఇస్తే చేస్తాను లేకపోతే చేయనంటే నా అలాంటి వాళ్ళు 20-30 మంది ఉన్నారు. ఇంకా 10 దినాల జీతానికి తక్కువకి వచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే నాకన్నా ఇబ్బందుల్లో ఉండి 10 దినాలు తక్కువ ఇచ్చినా పర్లేదు, నేను నా కుటుంబం కోసం పని చేసుకోవాలి, ఎంతో కొంత శాలరీ రానిలే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తారు వీసా ఉండదంటే. అంతగా పని చేసుకునే వాళ్ళు వీసాల కోసం ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు. సో వాళ్ళలో ఒక్కరికైనా నాకన్నా 10 దినాలు తక్కువ ఇచ్చినా కూడా పని చేసుకోగలుగుతారు. అలా మనం ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోతూ మన లైఫ్ అట్లా జరిగిపోతూ ఉంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నాం, హ్యాపీగా ఉంది మన లైఫ్, ఓకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అరే ఇదంతా ఈ సోది మాకెందుకు చెప్తున్నారు ఇప్పుడు ముఠాలు కానీ మీరు అనుకోవచ్చు. కొంతమంది కోవిటీలలో పని చాలా తక్కువ ఉండి జీతాలు మంచిగా ఉండి మంచి ఫుడ్ పెట్టి బాగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలానే కొంతమంది శాలరీలు సరిగా లేక ఫుడ్ సరిగా లేక పని ఎక్కువ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా ఉన్నారు ఇలా ఉన్నారు. ప్రతిదానికి మనం అడ్జస్ట్ అవ్వాలి. అలా అయితే గల్ఫ్ దేశాలు బాగుంటాయి. నేను రమ్మని చెప్పట్లా, రావద్దని చెప్పట్లా, అది మీ ఇష్టం. మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు. నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నేను వచ్చిన. సో అలానే మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇక్కడ వచ్చి మంచిగా చేసుకోవచ్చు. లేదంటే ఇండియాలో కూడా ఏదో ఒక పని చేసుకొని డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మనం ఇండియాలో జీతం తీసుకుంటూ ఒకరి కింద పని చేసినా, కువైట్లో ఒకరి కింద పని చేస్తూ జీతం తీసుకున్నా, అది ఎక్కడైనా పని అయితే ఖచ్చితంగా చేయాలి. చేయను అనేసి మాత్రం తిరుక్కోకూడదు. సో అదే మీకు చెప్పాలనుకున్నా. నేనైనా తప్పు మాట్లాడంటే సారీ, క్షమించండి. ఇప్పటికే లాగ్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటే మాత్రం నిజంగా ఇంకా నాకు శాలరీ ఎంత ఇస్తున్నారు ఏంటని చెప్పేసి ఏటీఎం దగ్గరికి వెళ్తున్నా. సో డ్రా చేసుకొని వచ్చి మీకు క్లారిటీగా చెప్తా. ఇక్కడ నుంచి నాకు ఒక 5 మినిట్స్ పడుతుంది జిమ్మే దగ్గరికి వెళ్ళడానికి. సభాసాలం జిమ్మే దగ్గరికి వచ్చాను అనమాట. ఇది వచ్చేసి సభాసాలం జిమ్మే పెద్దది. ఇక్కడైతే ఏటీఎంలు ఉంటాయి అండ్ ఎక్స్చేంజ్ చేసి అమౌంట్ పంపించడానికి ఇంటికి ఎక్స్చేంజ్లు కూడా ఉంటాయి. ఆల్మోజిన్ 2 బ్యాంకులు. మనకి ఇచ్చిన ఏటీఎం కూడా కేఎఫ్హెచ్, కువైట్ ఫైనాన్స్ హౌస్. ఇక్కడ వైఫై అయినా యూస్ చేసుకొని తీసుకోవచ్చు డబ్బులు, లేదంటే కార్డ్ అయినా లోపల పంపించవచ్చు. పాస్వర్డ్ ఇంగ్లీష్. మనకి ఇచ్చిన శాలరీ ఇక్కడ చూపించే అమౌంట్లు 5, 10, 50, 100, 150, 200 తీసుకోవచ్చు అనమాట. కానీ మనం అవేవి కాదు, వేరే అమౌంట్ కాబట్టి నేను ఇట్లా కొడుతున్నా. ఏటీఎం కార్డు ఫస్ట్ తీసుకుంటాం. అమౌంట్ మన శాలరీ అయితే వచ్చేసింది. డ్రా చేసుకొని వచ్చిన డబ్బులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 అనుకుంటారేమో. 18 కాదు, కరెక్ట్గా లెక్క పెడతా, కరెక్ట్గా చూడండి మీరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 140 దినార్లు. 10 దినార్ నోట్ అనమాట ఇది. ఒక్కో నోట్కి వచ్చేసి 2,500 రూపాయలు వస్తుంది. 10 దినార్ నోట్లు వచ్చేసి 14 ఉన్నాయి. ఓకేనా. మీరు మళ్ళీ నేను డబ్బులు ఎంత డ్రా చేశానో ఏమనుకుంటారో ఏమో, మీకు క్లారిటీగా బిల్లు కూడా చూపిస్తా చూడండి. 140 దినాలు డ్రా చేసా, 8 దినాలు బ్యాలెన్స్ ఉంది. అది 140 దినాలు జీతము. పోయినసారి మనకి ఇంటికి పోక ముందు 130 దినాలు జీతం ఇచ్చాడు. 130 దినాలు అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు. 130 × 285 37,000 జీతము. 140 × 285 క్లారిటీగా 39,900. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందా? మన జీతం ఇప్పుడు
140 దినార్లు అంటే 39,900. మనకి సివిల్ ఐడి ఉంటుంది కదా మన పేరు మీద, ఆ సివిల్ ఐడి తీసుకొని వచ్చారంటే పంపించుకునేదానికి ఆల్మోస్ట్ 2 బ్యాంకులు అయితే ఉంటాయి. సో మన సివిల్ ఐడి ఇచ్చి పంపించుకోవచ్చు అమౌంట్. కోవిట్లో మన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది 349866. అమౌంట్ ట్రాన్స్ఫర్. శ్రేయర్ కిషోర్ మా తమ్ముడిది అకౌంట్ నెంబరు. ఛార్జ్తో కూడా కలిపి 130 దినార్లు. 130 దినార్లు ₹1 ఛార్జ్ పోతే 128 దినార్ల సవమే కమిషన్ 36,695 పోతుంది ఇంటికి, అకౌంట్కి. అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. నేను ఎవరు అకౌంట్ పంపిస్తున్నాను, ఏ బ్యాంకు పంపిస్తున్నాను ఏంటనేసి. ఛార్జ్ ఇది క్యాషా కార్డ్ అనేది చూపిస్తుంది. మన దగ్గర క్యాష్ కదా ఉండేది, అక్కడ పెడితే ఒక్కొక్కటే తీసేసుకుంటుంది లోపలికి. ఇక్కడ ఫోన్ చేసుకుంటారు చూడండి. 20 దినార్లు, 30 దినార్లు. కీనెట్ ఉంటే మన దగ్గర దీన్ని యూజ్ చేసి కీనెట్తో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు ఈజీగా. 130 దినార్లు ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్. అమౌంట్ అయితే సెండ్ చేసేసిన. నా ఖర్చుల కోసం 10 దినార్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ 10 దినార్లకి మన ఇండియన్ రూపీస్లో 2,850 అయితే వస్తుంది. ఈ 10 దినార్లలో కూడా మనకి 6 దినాల నెల పొద్దు కార్డు అయితే వేసుకోవాలి. సో 6 దినాలు రీఛార్జ్ అంటే మన ఇండియన్ రూపీస్లో 6 × 285 చూడండి, ₹1,700 రీఛార్జ్ పోతుంది. నాకు 4 దినాలు మిగులుతుంది కదా, ఆ 4 దినాలకి ఎంత వస్తుంది అంటే 1,100 మిగులుతుంది అనమాట. చూడండి, అంటే మనకి ఖర్చుల కోసం 1,100 పెట్టుకుంటా. నాకు ఇంకా ఏమైనా కావాలన్నా తినడానికి బ్రెడ్, టోస్ట్, ఇంకా ఏదైనా జీబీను, పాలు, అవి ఇవి అన్నీ కోవిడ్ వాళ్ళు ఇస్తారు కాబట్టి నాకు ఆ 4 దినాలు కూడా సరిపోతుంది. మీ అందరి ఆశీస్సులతో ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నేను ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఇంటి దగ్గర ఇన్కమ్ చూసుకున్నానంటే ఇంటి దగ్గర అయిపోతా, హ్యాపీగా ఉంటా, ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తా. చాలామంది ఎందుకు వెళ్ళావు కోవిడ్కి, ఎంత వస్తుంది శాలరీ, ఆ శాలరీ ఏదో ఇక్కడే సంపాదించుకోవచ్చు కదా అన్నారు. సో నాకు 36,000 వచ్చే స్కోప్ ఇంటి దగ్గర లేదు, అందుకని చెప్పేసి వచ్చిన. నాన్న ఇంకా వ్యాపారం చేస్తూ కష్టపడుతున్నాడు, వాళ్ళకి చేదోడు వాదోడుగా నా చేతోడు ఉంటుందని చెప్పేసి వచ్చా. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇక్కడ నా లైఫ్ స్టైల్ మాత్రమే నేను వీడియోస్లో చెప్తున్నా, ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి. వచ్చేవాళ్ళు తొందరపడి ఎవరు పడితే వాళ్ళని నమ్మి రాకుండా జాగ్రత్తగా ఆలోచించుకొని 1-2 మాటలు ఆచితూచి అడిగేయండి. మీరు రావడం రాకపోవడం మీ ఇష్టం. ఒకవేళ వచ్చారంటే మాత్రం ఎలా ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, హ్యాపీగా పని చేసుకోండి, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకోండి. ఫ్యామిలీ సంతోషమే మనకు కావాలి. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటే మనం ఇక్కడ హ్యాపీగా ఉంటాం, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో మనకంటూ మన ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అనేది మన దృష్టిలో ఉండాలి, అంతే. నేను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్. జై హింద్.